జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఇరాన్ మనం చూస్తున్నాము, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఈ నిరసనలో 2000 మందికి పైగా మరణించారు, అలాగే వేలాది మంది గాయపడ్డారు. అసలు ఈ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉండి ఉండొచ్చా? మీరేమంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ వ్యాప్తంగా మనకి ఏంటంటే టోటల్ అల్లర్లు ఎక్కడికక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. టెహరాన్ రాజధాని నగర్ నుంచి మిగిలిన సుమారు 40+ సిటీల్లో ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇరానియన్ రక్షణ దళాలపై అటాక్ చేయడం, ఇరాన్ ప్రభుత్వ సింబల్స్పై అటాక్ చేయడం, ఖమేనీ గో బ్యాక్ అంటూ ఖమేనీ ఇస్లామిక్ ప్రభుత్వం పోవాలి, ఇంకా అది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని వాళ్ళు అల్లర్లు క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉంది. ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని చాలా దారుణంగా అణచివేస్తుంది అని రిపోర్ట్లు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ రిపోర్ట్లు ఎక్కడొస్తున్నాయి? ఇది వెస్ట్రన్ మీడియా, భారతదేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా మనకి మీడియాకి సంబంధించి ఎక్కడికక్కడ బయాస్డ్ ఉంటుందన్నమాట. వెస్ట్రన్ మీడియా ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందిన CNN, BBC ఈ న్యూస్ పేపర్లో మనకు చూస్తే ఒక రకంగా న్యూస్ ఉంటుంది. తర్వాత చైనా, రష్యన్ టైమ్స్ ఒకటి, చైనా గ్లోబల్ టైమ్స్ చూస్తే ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతంలో ఆల్ జజీరా, ఖతార్ ప్రాంతంలో చూస్తే ఇది సున్నీ నేషన్స్ పెట్టింది, అరబ్స్, వీళ్ళు ఇరాన్కి వ్యతిరేకంగా అక్కడ కూడా న్యూస్లు కనిపిస్తుంది. సో ఏ విధమైంది అనేది మనకి ఎటువంటి జెన్యూన్గా మనకి ఎక్కడ కూడా మనకి న్యూస్ పబ్లిష్ కావడం లేదు. కానీ ఇప్పుడు ఇరాన్లో ఉన్న పరిస్థితులు వీటన్నింటినీ సమగ్రంగా అసెస్ చేసి నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయి, ఇందులో ఎటువంటి తేడా లేదు. కానీ ఈ అల్లర్ల వెనకాల ఎవరు ఉన్నారు అనేది మనం ప్రత్యక్షంగా చూడాలి. ఇరానియన్ ఇప్పుడు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖైమనీయే చెప్తున్నారు, ఆహారపు ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం ఎక్కువైపోయింది, ఇన్ఫ్లేషన్ అదే ద్రవ్యోల్బణం చాలా ఎక్కువైపోయింది. రియల్ అనేది డాలర్తో పోలిస్తే 14 లక్షలు అయింది. ఒక డాలర్ ఈక్వల్ టు 14 లక్షల 1.4 మిలియన్ రియల్ అయిందనమాట. సో అక్కడ ఆహారపు కొరత ఉంది. ఇదంతా పశ్చిమ దేశాల ఆంక్షలు, వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు, ముఖ్యంగా అమెరికా యొక్క ఆర్థిక ఆంక్షల వల్లే జరిగింది అని ఆయన చెప్తున్నారు. కానీ ఈ ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్గా జరిగినప్పుడు మీరు జెన్యూన్గా నిజంగా కారణం ఉంది చెయ్యండి. కానీ ఇంకొక రకమైన ప్రొటెస్టులు ఉన్నారు, వీళ్ళ అల్లర్లకి సిద్ధపడుతున్నారు, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు అనుకుంటూ అణిచేస్తుంది ఇరాన్ ప్రభుత్వం. మరి వీళ్ళు వెనకాల ఎవరున్నారు అంటే మనకి డైరెక్ట్గా తెలిసిపోతుందండి, ఏదో ఇండైరెక్ట్ పరోక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నారు, ఇరాన్ అల్లర్ల వెనకాల ఎవరున్నారు, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అని పరిస్తే ముఖ్యంగా ఎవరున్నారు ఉద్దేశం చెప్పే ముందు ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ అల్లర్ల వెనకాల డైరెక్ట్గా ఉందని తెలుస్తుంది. 2, ఎందుకు తెలుస్తుందంటే ట్రంపే చెప్తున్నారు, ఇరాన్ ప్రజలారా మీరు ఇరాన్ని గ్రేట్ అగైన్ చేయండి, ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఇరాన్లో ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసేసుకోండి అంటూ ట్రంపే డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాడంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నట్టే కదా, నేనే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ కరోబరేట్స్ వాట్ ట్రంప్ ఈజ్ స్పీకింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ వాట్ ట్రంప్ ఈజ్ అడ్రస్సింగ్ టు ద పీపుల్ ఆఫ్ ది ఇరాన్. It is corroborating that US hand is there behind this Iranian protests అండి. దానివల్ల ప్రొటెస్ట్ ఆయన ఉన్నాయి. 2, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈరోజు ఇరాన్ ప్రభుత్వం ప్రొటెస్ట్లు ఆపడానికి ఎక్కడికక్కడ ఇంటర్నెట్ బంద్ చేసేసింది. ఇంటర్నెట్ ఎక్కడ లేవు, పబ్లిక్ టెలికాస్టింగ్ లేదు, ఈవెన్ సోషల్ మీడియా కూడా పనిచేయడం లేదు. కానీ యుఎస్కి సంబంధించిన ఎవరు ఎలాన్ మస్క్ అక్కడ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నాడు తన స్టార్ లింక్ ద్వారా. అంటే ఇరాన్లో అల్లరికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు స్టార్ లింక్ ద్వారా, ఇరానియన్ ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇది జరుగుతుందని. స్టార్ లింక్ ఇరాన్ ప్రభుత్వం ఎంత ఆపినా కానీ అది ఆగడం లేదు. ఇప్పటికీ స్టార్ లింక్ వల్ల అక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి, బయటకు వస్తుంది. మరి స్టార్ లింక్ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయపడవచ్చా? ఇది ఇంటర్నేషనల్ వస్తుందంటే ఎక్కడ ఇంటర్నేషనల్ చట్టబద్ధంగా లేదు. కాబట్టి అమెరికా హ్యాండ్ ఇక్కడ పూర్తిగా ఉందని తెలుస్తుంది. అంటే ఇరాన్ రిజైమ్ చేంజ్, ప్రభుత్వాన్ని పతనం చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. 2, ఇంకా ఎవరున్నారంటే వెస్ట్రన్ ప్రభుత్వాలు, ఈవెన్ యూరోపియన్ గవర్నమెంట్, ఫ్రాన్సు, బ్రిటన్, ఈ స్పెయిన్, ఈ దేశాలు కూడా ఈ ఇరానియన్ ప్రొటెస్ట్ని రెచ్చగొడుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే పహలావి అంతకుముందు షా 1979లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు పతనమైన షా యొక్క వారసుడే ఈ పహలావి.
ఆయన కూడా బయట నుంచి రెచ్చగొట్టడం జరుగుతుంది. నేనే ప్రెసిడెంట్ అవుతాను, నేను మీతోనే ఉంటానని ఆయన రెచ్చగొడుతున్నాడు. ఆయనకి అన్ని సహకారాలు వెస్ట్రన్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ అనేది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయిల్ వనరు. ఆ ఆయిల్ ప్రపంచ మార్కెట్లోకి వస్తే ఇరాన్ అనేది ఒక పవర్ అయిపోతుంది గల్ఫ్లో. సో అది అమెరికా వ్యతిరేకం కాబట్టి అమెరికాకి ఇష్టం లేదు, వెస్ట్రన్ ప్రభుత్వాలకి ఇష్టం లేదు. కాబట్టి వెస్ట్రన్ గవర్నమెంట్స్ అమెరికన్ ఎంఎన్సీస్ దీని వెనకాల, ఈ అల్లర్ల వెనకాల ఉన్నాయి అనేది మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ముఖ్యంగా స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. తర్వాత వెస్ట్రన్ మీడియా అంతా ఇప్పుడు ఇరానియన్ ఖమేనీ ప్రభుత్వం కొన్ని వేల మందిని రాక్షసత్వంగా చంపేస్తుంది, దాడులు చేసేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చంపేస్తుంది, ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కాప్స్ ఈ పని చేస్తుంది, రేపులు జరుగుతున్నాయని పెద్ద పబ్లిష్ చేస్తున్నారు. మరి ఈ ఇరానియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రొటెస్టులు చేస్తే ప్రభుత్వాన్ని పతనానికి ఆ సార్వభౌమత్వ ప్రభుత్వానికి దాన్ని ఆపే హక్కు ఉంటుంది, అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది. ప్రతి దేశంలో కూడా, ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఉంటుంది. మరి ఇరానియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడే వాళ్ళని ఆపే సర్వ హక్కులు ఇరాన్కు ఉంటుంది. పీస్ఫుల్గా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే దాన్ని పీస్ఫుల్గా డీల్ చేయాలి. కానీ అక్కడ హింస ప్రజ్వరిల్లుతుంది. గుర్తుపెట్టుకోవాలి, హింసను ఆపే సర్వాధికారం ఆ ప్రభుత్వానికి ఉంటుంది కదా. దాన్ని కాదనడానికి ఎవరు? ట్రంప్ కాదనడం అనేది అసంబద్ధం, అది ఇర్రేషనల్, ఎగ్నెస్ట్ ఇంటర్నేషనల్. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహిస్తూ ఈరోజు ట్రంప్ మాట్లాడడం అనేది ఏ ఇంటర్నేషనల్ సపోర్ట్ చేస్తుందంటే అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇరాన్లో అల్లర్ల వెనకాల బయట ప్రభుత్వాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఇది చేస్తుందంటే గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాలు 1979 నుంచి అమెరికా ఇరానియన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ట్రై చేస్తుంది. అది కుదరలేదు. కాబట్టి ఇరాన్ ప్రజల ద్వారానే అక్కడ తిరుగుబాటు చేపించి ప్రభుత్వ పతనానికి ఈరోజు పూనుకుంటుంది. ఇరాన్ ప్రజల సపోర్ట్కి నేను వస్తా, మా B-2 బాంబర్లు వస్తాయని ట్రంప్ ప్రకటించడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం అని మనం చెప్పొచ్చండి.